రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం పెద్ది. ఈ మూవీ ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ కాగా తాజా షెడ్యూల్ RFCలో ప్లాన్ చేస్తున్నాడు బుచ్చి. పెద్ది కోసం రామ్ చరణ్ మేకోవర్ అయిన పిక్స్ రీసెంట్ గా రిలీజ్ కాగా ఈసారి థియేటర్ తగలబడిపోతాయి అంతే అనే కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఉత్తరాంధ్ర విలేజ్ బ్యాక్డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న పెద్ది ఓ ఫోక్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడట బుచ్చి. ఈ ఊరు ప్రెసిడెంట్ అంటూ శ్రీకాకుళం యాసలో సాంగ్ ను రీమేక్ చేయబోతున్నాడట. తనదైన స్టైల్లో మ్యూజిక్ తో AR రెహమాన్ మ్యూజిక్ చేయబోతున్నాడని టాక్. ఉత్తరాంధ్ర ఫోక్ సింగర్ పెంచల్ దాస్ పాడినట్లు తెలుస్తుంది. ఈ ఫోకస్ సాంగ్ సుకుమార్ హైలైట్ అయ్యేలా చేసింది. రంగస్థలంలో ఉత్తరాంధ్ర ఫోక్ సాంగ్ జిగేల్ రాణి ని రీమేక్ చేశాడు సుక్కు. ఇప్పుడు బుచ్చి కూడా ఇదే ఫాలో అవుతున్నాడట. త్వరలోనే సాంగ్ చిత్రీకరణ జరగనుందని తెలుస్తుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేంద్ర శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఫస్ట్ గ్లింప్స్ తో భారీ హైప్ క్రియేట్ అయింది. సినిమా కథ ఉత్తరాంధ్ర గ్రామీణ ప్రాంతం స్థానిక క్రీడలు నేపథ్యంలో సాగనుంది. అందుకే సినిమా మాస్ కి మరింత దగ్గరవుతుందని భావిస్తున్నారు. హై యాక్టన్ యాక్షన్ సీన్ల కోసం హైదరాబాద్ శివార్లో వేసిన భారీ సెట్స్ లో ప్రస్తుతం షూటింగ్ జోరుగా సాగుతుంది. మేకర్స్ ప్లాన్ ప్రకారం ఈ సినిమా సెకండ్ హాఫ్ లో యాక్షన్ సీక్వెన్స్ విజువల్ ట్రీట్ గా నిలవనున్నాయి. మ్యూజిక్ దర్శకుడు AR రెహమాన్ చిత్రంలో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మా ఊరి ప్రెసిడెంట్ అనే జానపద పాటను రీమేక్ చేసి ఈ పాటను సింగర్ పెంచ్ లో దాస్ తో పాడించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. రెహమాన్ మార్క్ ఫోక్ టచ్ లో ఈ పాటను మరింత వైరల్ చేయనుంది. చరణ్ అభిమానులు ఈ వార్తతో ఫుల్ ఖుషి అవుతున్నారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ చిత్రంపై రోజు రోజుకి హైప్ పెరుగుతుంది. ఇందులో చరణ్ పూర్తిగా రగ్గుడ్ మాస్ లుక్ లో కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇందుకోసం హైదరాబాద్ శివార్లో వేసిన ఓ భారీ సెట్స్ లో సీన్ షూట్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల విడుదలైన చరణ్ ఫస్ట్ గ్లింప్స్ చూస్తే ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థమవుతుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తీస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.